ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పోలవరం జిల్లా రంపచోడవరంలో పులి సంచారం రచ్చగా మారింది. మరివాడి ఏరియాలోని పెద్దకొండ గ్రామంలో పెద్ద పులి సంచరిస్తోంది అని జనం హడలిపోతున్నారు. పోలవరం రంపచోడవరంలో పులి సంచారం రచ్చగా మారింది. మర్రివాడ ఏరియాలోని పెద్దకొండ గ్రామంలో పెద్ద పులి సంచరిస్తుందని జనం హడలిపోతున్నారు. అదిగో పులి, ఇదిగో భయం. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో టైగర్ ఓ రేంజ్ లో టెన్షన్ క్రియేట్ చేసింది. ఆపరేషన్ జాక్ తో ఎట్టకేలకు పులిని బంధించారు. విశాఖ జూకు తరలించారు. ఆపై శాటిలైట్ ట్రాకర్ అమర్చి దాన్ని సేఫ్ గా ఇలా పాపికొండల డీప్ ఫారెస్ట్ లోకి వదిలారు. అలా పులి స్వేచ్ఛగా అడవిలోకి లగెత్తింది. కానీ అప్పటి నుంచి పోలవరం జిల్లా రంపచోడవరం ఏరియాలో పులి భయం పీక్స్ కు వెళ్ళింది. సోషల్ మీడియాలో పులి వీడియో వైరల్ అయ్యాయి. అంతే, అదిగో పులి ఇదిగో తోక అన్నట్టుగా సీన్ షేక్ అయింది. మర్రివాడ ఏరియాలోని పెద్దకొండ గ్రామంలో పెద్ద పులి సంచరిస్తుందని కలకలం రేగింది. జనం గుమ్మిగూడి భయంతో దరువు వేయడం షురూ చేశారు. టపాసులు పేల్చారు. అంతా ఒకచోట గుమ్మిగూడి మంటలు రాజేశారు. నిజంగా పులిని చూసారా? భయంతో అప్రమత్తమయ్యారా? నిజంగానే కూర్మాపురం పులి మళ్ళీ పల్లెబాట పట్టిందా? సో ఇది మనము యాక్చువల్లీ పాపికొండ నేషనల్ పార్క్ లో రిలీజ్ చేసిన ఒక పెద్ద పులి. సో అక్కడ నుంచి ఇప్పుడు మన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్ లోనే ఉంది. సో ఇది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టు ఎటువంటి హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే ఎక్కడెక్కడ మనుషులు వాసం చేస్తున్నారో అక్కడెక్కడో ఇది ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు. ఇప్పటిదాకా పులి పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ గట్టు దాటి వెళ్లలేదు. కానీ వెళ్లదనే గ్యారంటీనూ లేదు. అలాగని భయపడాల్సిన పని లేదు. అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు రంపచోడవరం డిఎఫ్ఓ శివకుమార్. ప్రజలకి చెప్పడం ఏంటంటే రాత్రి 6-7 తర్వాత చీకటి అయ్యాక ఎవరు మీరు ఒంటరిగా తిరగకండి. మీ ఆవులు మేకలు ఇవంతా మిస్సింగ్ అవ్వచ్చు ఎప్పుడైనా దాడి జరిగి. అప్పుడు మీరు దీన్ని వెతుకొని వెళ్ళకూడదు. ఎక్కడ వెళ్ళింది అని. ఏమైనా ఉంటే మాకు డిపార్ట్మెంట్కే రిపోర్ట్ చేయండి. ఎటువంటి సైటింగ్ అయినా పులిది పగ్ మార్క్స్ అయినా ఏమైనా ఎవరైనా చూస్తే మాకు రిపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు ఒక్క చిన్న హాని కూడా ఎక్కడూ జరగలేదు. సో మీరు జస్ట్ అలర్ట్ గా ఉంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. పిల్లల్ని కూడా బయట వదలడం ఇలాంటి ఏం చేయకూడదు. శాటిలైట్ ట్రాకర్ ప్రకారం పులి గట్టు దాటలేదు. ఇప్పటికీ ఇంకా డీప్ ఫారెస్ట్ లోనే ఉంది. హ్యూమన్స్ ఉన్న చోటికి అది రావట్లేదు. ఓన్లీ ఫారెస్ట్ లోపలే వెళ్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అది ఫారెస్ట్ లోపలే ఉంది. అది సంగతి. సో సోషల్ మీడియా పుకార్లను నమ్మి ఆందోళనకు గురి కావద్దని ఫారెస్ట్ అధికారుల సూచన. పులిజాడ సంగతేమో కానీ పల్లెల్లో భయం నీడలో హడలెత్తిస్తున్నాయి.